సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతున్న హనుమ రావణాసురుడికి రావణాసురుడి యొక్క బలాన్ని తెలుసుకుని కొంత సేనని కూడా సంహరించి వెళ్తే రాముడికి ఉపయోగకరంగా ఉంటుంది కదా అని ఆలోచించి ఏం చేయాలి అని ఆలోచించాడు. అంటే మనకు ఒక పని అప్పచెప్తే ఆ పని ఒక్కటే చేసుకురావటం కాదు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తాన్ని మనం గమనించాలి. ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారు, ఎప్పుడు మనకి ఏది అవసరమో తెలియదు కదా. అందుకని వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్ కానివ్వండి, ఇంకొకటి కానీ ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దానికి ఆ పని మీద వెళితే ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాల గురించి కూలంకషంగా తెలుసుకోవాలి అని హనుమ మనకిస్తున్నటువంటి సందేశం ఇది. ఏం చేయాలి, ఎలా చేయాలి, తన బలాన్ని ఎలా చూపించాలి, అవతటి వాళ్ళ బలాన్ని ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించాడు. ఆయనకి ఎంతో ఇష్టమైన రావణాసురుడికి ఎంతో ఇష్టమైన అశోకవనాన్ని ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. దాన్ని ధ్వంసం చేస్తుంటే ఈ రాక్షసముఖులు ఆయన మీద యుద్ధానికి వస్తే ఒక్కొక్కరిని సంహరిస్తూ ఉన్నాడు. ఎంతోమంది వీరాధి వీరులందరూ వచ్చారు హనుమని పట్టుకోవటానికి, ఎవ్వరి చేతికి చిక్కలేదు. రావణాసురుడు కొడుకులు కూడా వచ్చి ఆయన చేతిలో ప్రాణాలు వదిలారు. ఇంకా చివరిగా ఇంద్రజిత్తు వచ్చాడు, రావణాసురుడి కొడుకు. ఆయన వచ్చి బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రం అంటే దానికి కూడా ఈయనేమి బందీ అవడు, కానీ బ్రహ్మదేవుడికి గౌరవాన్ని ఇస్తూ దానికి ఆయన నమస్కరించాడు అంతే. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని వేసిన ఈ తర్వాత మిగతా రాక్షసులందరూ వేరే వేరే అస్త్రాలతో, గొలుసులతో, వాటిలతో బంధిస్తుంటే ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి కూడా ఎప్పుడో తగ్గిపోతుంది అనమాట. కానీ బ్రహ్మదేవుడికి గౌరవం ఇవ్వడం, ఇంకొకటి రావణాసురుడితో మాట్లాడాలి కాబట్టి బందీ అయినట్లుగా నటించాడు. ఇంద్రజిత్తు బంధించి తీసుకెళ్ళి రావణాసురుడి దగ్గర కూర్చోబెట్టాడు. అక్కడి నుంచి రావణాసురుడి యొక్క తేజస్సుని, ఆయన రూపాన్ని చూసి ఆయన మెచ్చుకుంటున్నాడు. ఈ నెలకే కనుక అందమైన స్త్రీలని, ఈ కామం అనేటువంటి కోరిక, అహంకారం అనేటువంటి చెడు గుణం, ఈ రెండూ గనక లేకుండా ఉండుంటే ఈ రావణాసురుడు ఇంద్ర పదవికే అర్హుడయ్యేవాడు. అన్ని లోకాలతో, అందరితో ఎంతో మన్ననలు పొందేవాడు, గొప్ప కీర్తిని పొందేటువంటి వాడు అనుకోవటమే కాదు, రావణాసురుని మెచ్చుకున్నాడు కూడా. శత్రువైన వారిలో మంచి లక్షణాలు, ప్రతిభ ఉన్నప్పుడు మెచ్చుకోవాలి, పొగడ్తాలి అనేటువంటి విషయం హనుమ చెప్తున్నాడు. ఇక తర్వాత మొదలు పెడుతున్నాడు, ఆయన ఎవరో చెప్పడం మొదలుపెట్టాడు. నేను రామదూతని, సుగ్రీవుడు తెలుసు కదా, సుగ్రీవుడు ఎవరో నీకు? వాలి, నీ స్నేహితుడు ఉన్నాడు కదా, వాలి తమ్ముడు. ఆయన ఎంత వీరుడో కూడా నీకు తెలుసు. వాలి ఎంత వీరుడో, ఒక్కసారి నిన్ను చంకలో పెట్టుకుని మొత్తం సప్త సముద్రాల్లో నిన్ను ముంచి తీసుకొచ్చినటువంటి వాడు ఎంత వీరుడో తెలుసు. అంతటి వీరుడినే ఒక్క బాణంతో రాముడు చంపాడు. ఆ రాముడి దూతని నేను. ఆ వాలి తమ్ముడు సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడికి మంత్రిని నేను, నీ దగ్గరికి దూతగా వచ్చాను. సరే, నువ్వు వనాన్ని ఎందుకు ధ్వంసం చేసావా అని అడుగుతావేమో. వనంలో పళ్ళు నచ్చినాయి, తిందామని తీసుకుంటున్నాను, మీ వాళ్ళు వచ్చారు. నా మీదకి యుద్ధానికి వస్తే ఆత్మరక్షణార్థం నేను కూడా వాళ్ళతో యుద్ధం చేసి ఆ కారణంగా వాళ్ళు చనిపోయారు. నా అంతటి నేనుగా చంపాలని అనుకోలేదు. ఇక ఇంద్రజిత్తు వేసిన బాణానికేమీ నేను బందీని అవ్వలేదు. అసలు ఒకసారి నిన్ను చూద్దామని, నిన్ను కలుద్దామని, నిన్ను ఒక హెచ్చరిక చేద్దామని నీకు వచ్చాను ఇక్కడికి. అందుకోసమే బందీనైనట్లుగా నాటకమాడి నీ దగ్గరికి వచ్చాను. మా రాముడి బలం గురించి, వానరసేన బలం గురించి నీకు చెప్పి నిన్ను హెచ్చరిద్దామని వచ్చాను అని రాముడి యొక్క బలం గురించి, రాముడు ఎంతటి బలవంతుడో నీకు తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. నీకెక్కువ అనుభవం. కరదూషణలతో పాటు 14,000 మంది సేనలని సంహరించినటువంటి వాడు రాముడు. అంతటి బలవంతుడు, అంతటి వీర్యవంతుడు. ఇక మా వానర వీరురా ఎంతటి బలవంతులో నీకు తెలుసు. వారందరూ తలుచుకుంటే మీ రాక్షసమోకని నిమిషంలో నాశనం చేయగలుగుతారు, చంపేయగలుగుతారు. ఇంతమంది వచ్చి సీతమ్మ ఇక్కడుందన్న విషయం తెలియక రాముడు ఆగాడు, కానీ ఇక్కడే ఉన్నదన్న విషయం తెలిస్తే ఆయన నిమిషం సేపు కూడా ఆగడు. వెంటనే యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి. ప్రయాణమే, మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం, రావడం కష్టం అనుకుంటున్నావేమో, మాకెవరికి సముద్రం లంకన చేసి రావడం పెద్ద కష్టమేం కాదు, మేము రాగలుగుతాం, చాలా తేలికగానే సునాయాసంగా ఇక్కడికి వచ్చేస్తాం. తర్వాత నీకే ఇబ్బంది, అనవసరంగా అహంకారానికి పోయి, కామానికి పోయి నీ ప్రాణాలని, నీ వారి ప్రాణాలని, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలని, రాజ్యానికి చేటు తాకు.
రామలక్ష్మణులు ఎంత బలవంతులో తెలుసు నీకు. వాలిలాంటి వాడినే సంహరించినటువంటి వాళ్ళు, నువ్వు ఆయనకు ఒక లెక్క కాదు కదా. మేమందరం కూడా కలిసి వస్తే ఇక నీ వంశంలో ఎవ్వరు కూడా మిగలరు. రాముడు శత్రువునైనా కూడా క్షమించగలిగినటువంటి గుణం కలిగినటువంటి వాడు. నన్ను సీతమ్మనిచ్చి శరణు వేడితే ఆయన క్షమించి వదిలిపెడతాడు నిన్ను. అంతటి గొప్ప దయార్థ హృదయుడు. అంతటి దయార్థ హృదయుడిని ఇబ్బంది పెట్టకు. నీ ప్రాణాలని అనవసరంగా పోగొట్టుకోకు. నీ ప్రాణాలతో పాటు నీ వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టకు. సీతమ్మని తీసుకొచ్చి అప్పచెప్పి క్షమించమని అడుగు. నిన్ను ప్రాణాలతో వదిలేస్తాడు. నీవు బాగుపడతావు, నీ లంకారాజ్యం బాగుంటుంది. ఎంత చక్కగానో హనుమ రావణాసురుణ్ణి హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికలో కూడా తన గురించి ఎక్కడ గొప్పగా చెప్పుకోలేదు. చూడండి, నేను రాముడు పంపించగా వచ్చిన దూతని, రామదూతని. ఆయనకి రామదూతని అని చెప్పుకోవటం ఎంతో ఆనందం, ఎంతో ఇష్టం ఆయనకి. రామదూతని అని చెప్పాడు. తన బలం గురించి చెప్పలేదు. నేను ఇంత బలవంతుడినని ఎక్కడా చెప్పుకోకుండా మా వానరసేన ఎంత బలమో ఆ సేన యొక్క బలం గురించి చెప్పాడు. రాముడి బలపరాక్రమాల గురించి చెప్పాడు. ఆయన యుద్ధానికి వస్తే నీకెంత నష్టం జరుగుతుందో హెచ్చరించాడు. అన్ని విధాలుగా రావణాసురుడికి చక్కగా హెచ్చరికతో కూడుకున్నటువంటి మాట. ఎక్కడ భయపడలేదు, నిర్మోహమాటం లేకుండా. పొగడాల్సి వచ్చినప్పుడు పొగిడాడు, భయపెట్టవలసి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా ఏమాత్రం భయం లేకుండా భయపెట్టేశాడు రావణాసురుడిని. జరగబోయే భవిష్యత్తు గురించి చెప్పి ఆయనను భయపెట్టి యుద్ధం జరగకుండా ఆపుకో అని చెప్పి సలహా కూడా ఇచ్చాడు రావణాసురుడికి. అది ఆయన వినలేదు, అది వేరే విషయం. కానీ ఆయన చేయవలసినటువంటి పనిని మాత్రం చక్కగా చేశాడు. ఇది రావణాసురుడితో హనుమ మాట్లాడినటువంటి విధానం. తర్వాత వానరసేనలతో ఎలా మాట్లాడాడో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.